సంస్కృతిలో తిరుమల దేవాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి అంతా శుభం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. తిరుమలలో అడవుల మధ్య ఏడుకొండల్లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలా వెలిశారు? అక్కడికి వెళ్తే భక్తులు తలనీలాలను ఎందుకు సమర్పించుకుంటారు? తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలా వెలిశారంటే, ఈ స్వామి వెలవడంపై ఓ వృత్తాంతం ఉన్నది. త్రిమూర్తులైన బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణుమూర్తులలో ఎవరికి అగ్రస్థానం ఇవ్వాలనే చర్చ వచ్చిందట. దీంతో ఈ విషయాన్ని తేల్చడానికి భృగు మహర్షి ముందుకు రాగా, ముందుగా బ్రహ్మ దగ్గరికి వెళ్తే సరస్వతి వీణ వాయిస్తుండగా బ్రహ్మదేవుడు భృగు మహర్షి వచ్చిన విషయాన్ని గమనించకుండా ఉంటాడట. దాంతో కోపగించుకున్న భృగు మహర్షి, నీకు భూలోకంలో దేవాలయాలు ఉండవు, నిన్ను మానవులు ఎవరూ పూజించరు అంటూ బ్రహ్మదేవుడిని శపిస్తాడట. తరువాత పార్వతీదేవితో ఉన్న ఈశ్వరుడు కూడా భృగు మహర్షి రాకను గమనించకపోగా, నీవు లింగ రూపంలోనే భూలోకంలో పూజింపబడతావు అంటూ శివుడిని భృగు మహర్షి శపిస్తాడట. ఇక విష్ణువు దగ్గరికి వెళ్ళగా అక్కడ లక్ష్మీదేవి ఒడిలో విష్ణువు సేద తీరుతూ ఉంటాడట. తన రాకను గుర్తించకపోవడంతో కోపం తెచ్చుకున్న భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు ఛాతీపై బలంగా తంతాడట. వెంటనే విష్ణువు, స్వామి, మీ రాకను గమనించలేదు, క్షమించండి, మీ పాద సేవ చేసుకునే భాగ్యం నాకు ఇప్పించండి అంటాడట. ఇదంతా గమనించిన లక్ష్మీదేవి ఛాతీ మీద తన్నిన మహర్షిని క్షమించమని కోరడమే కాకుండా పాదసేవ చేస్తానని చెప్పడం ఏంటని విష్ణువు మీద కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుందట. కానీ నిజానికి భృగు మహర్షి కుడికాలి పాదంలో జ్ఞాననేత్రం ఉంటుంది. అందువలనే అతడికి అంతలా గర్వంతో రెచ్చిపోతూ ఉంటాడట. పాదసేవ చేస్తానంటూ విష్ణువు భృగు మహర్షి కాళ్ళు నొక్కుతూ పాదంలోని జ్ఞాననేత్రాన్ని తన వేళ్లతో చిదిమేస్తాడు. దీంతో గర్వం పోయిన భృగు మహర్షి విష్ణువును క్షమించమని కోరతాడట. విష్ణుమూర్తి సహృదయంతో భృగు మహర్షిని క్షమిస్తాడట. అయితే లక్ష్మీదేవి తనను విడిచి వెళ్ళిన విషయాన్ని గమనించిన విష్ణుమూర్తి ఆమె కోసం అంతటా వెతుకుతూ ఉంటాడు. లక్ష్మీదేవి జాడ తెలియక బాధపడుతున్న విష్ణువుకి నారదుడు ప్రత్యక్షమై భూలోకంలో లక్ష్మీదేవి ఉందని చెబుతాడు. దీంతో భూలోకానికి మానవుడిగా విష్ణువు వస్తాడు. మానవుడిగా మారిన విష్ణువుకి ఆకలి బాధ కలిగి చివరికి స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. విష్ణువు కింద పడడం గమనించిన చీమలు ఎండ తగలకుండా పుట్టలు కడతాయి. ఇక విషయాన్ని నారదుడు లక్ష్మీదేవికి చెప్పగా ఆమె వెంటనే తన భర్తను కాపాడాలని బ్రహ్మదేవుడిని, శివుడిని ప్రార్థిస్తుంది. దీంతో శివుడు, బ్రహ్మదేవుడు ఆవు లేగదూడగా మారి పుట్టలో ఉన్న విష్ణువు కోసం పాలు వదులుతారు. దూడతో ఉన్న ఆవు పుట్టలో పాలను వదలడాన్ని గమనించిన కాపరి వాటి మీదికి గొడ్డలి విసురుతాడు. అప్పుడు శ్రీనివాసుడుగా ఉన్న విష్ణువు ఆవుకు అడ్డుగా నిల్చుంటాడు. దీంతో గొడ్డలి శ్రీనివాసుడి నుదుట తాకుతుంది. రక్తం కారుతుంది. అక్కడ ఉన్న వెంట్రుకలు చర్మంతో సహా ఊడి కింద పడిపోయాయి. లక్ష్మీదేవి కోసం మళ్ళీ శ్రీనివాసుడు వెతుక్కుంటూ వెళ్తాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వెళ్ళిన శ్రీనివాసుడు అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అక్కడి నుంచి వెళ్తున్న నీలాదేవి అనే స్త్రీ అతడిని గమనించి, ఇంత అందగాడికి జుట్టు లేకపోవడం ఏమిటి అని తన జుట్టులో కొంత తీసి అతనికి ఇస్తుంది. ఇంతలోనే మేల్కొన్న శ్రీనివాసుడు, నీవు ఒక స్త్రీమూర్తివి అయి ఉండి కూడా నీ నీలాలను నాకు అర్పించావు. ఇక నుంచి నా భక్తులు నీకు నీలాలను అర్పిస్తారు అని వరం ఇస్తాడు. ఇక అప్పటి నుంచి భక్తులు తలనీలాలు సమర్పించడం మొదలైంది. తలనీలాలు ఇచ్చే భక్తుల పట్ల స్వామివారు ప్రసన్నులవుతారని, వారికి స్వామి కటాక్షం మెండుగా ఉంటుందని భక్తుల అపార నమ్మకం. ఇక లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీనివాసుడు వకుల అనే వృద్ధురాలి ఇంటికి వెళ్తాడు. ఇక వకుల ఆకాశరాజు తన కూతురు పద్మావతిని శ్రీనివాసుడికి ఇచ్చేలా ఒప్పిస్తుంది. పద్మావతిని పెళ్లి చేసుకున్న తరువాత ఈ విషయం తెలుసుకున్న దేవి అక్కడికి వెళ్తుంది. అప్పుడే పద్మావతితో 7 అడుగులు ముందుకు వేసిన తర్వాత తనను చూసి 7 అడుగులు వెనక్కి వేసి 11 అడుగుల శిలగా మారిపోతాడు. దీంతో లక్ష్మీదేవి, పద్మావతి కూడా శిలగా మారిపోతారు. వీళ్ళ విగ్రహాలు మొదటిసారిగా శేషాచలం అడవుల్లోని చీమలకొండ లోపల కొంతమంది ఆవుల కాపర్లు కనుగొని తమ రాజుకు చెప్పడంతో శ్రీనివాసుడికి ఆలయం కట్టిస్తాడు. ఆ ఆలయమే ఇప్పుడు తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.